అమ్మాయిలు ఒక అబ్బాయిని చూసిన ఫస్ట్ కొన్ని సెకండ్స్‌లోనే కొన్ని విషయాలను గమనిస్తారు. చాలామంది అబ్బాయిలు నేను అందంగా లేను కాబట్టే అమ్మాయిలు నన్ను ఇష్టపడరు అని అనుకుంటారు. కానీ మీకో క్వెషన్. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే కొంతమంది అబ్బాయిలు అంత అందంగా లేకపోయినా వాళ్ళ చుట్టూ అమ్మాయిలే ఉంటారు. ఇంకొన్ని సార్లు అబ్బాయి హ్యాండ్సమ్‌గా ఉన్నా వాడి చుట్టూ ఎవ్వరు ఉండరు. ఎందుకు? ఎందుకంటే లుక్స్ ఒక్కటే మీ మీద అటెన్షన్‌ని తీసుకొని రావు. మీకు తెలియని డీప్ సైకాలజీ ఇంకా చాలానే ఉంది. ఈ వీడియోలో టాప్ మోస్ట్ పాయింట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. వాళ్ళు గమనించే 4 విషయాల్లో నంబర్ 1 పాయింట్‌ని చాలామంది ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేరు. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. పాయింట్ 4, లుక్స్ అండ్ గ్రూమింగ్. ముందుగా మీకు ఒక నిజం తెలియాలి. యెస్, లుక్స్ మ్యాటర్. కానీ నువ్వు అనుకున్నంత కాదు. చాలామంది లుక్స్ అంటే ఫేస్ స్ట్రక్చర్, స్కిన్ కలర్, హైట్ అని అనుకుంటారు. కానీ నిజానికి చాలామంది అమ్మాయిలు లుక్స్ కంటే ముందుగా గమనించేది నువ్వు నీ గురించి ఎంత కేర్ తీసుకుంటావు, నీ హెయిర్ క్లీన్గా ఉందా, ఈ డ్రెస్ నీకు సూట్ అవుతుందా, నువ్వు నీ హెల్త్ని పట్టించుకుంటావా. అంటే పర్ఫెక్ట్ ఫేస్ అవసరం లేదు, కానీ ఐ హ్యావ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అనే సిగ్నల్ తనకి కనిపించాలి. ఎందుకంటే నిన్ను నువ్వే పట్టించుకోకపోతే వేరే వాళ్ళు నిన్ను ఎందుకు పట్టించుకుంటారు. పాయింట్ 3, సోషల్ స్కిల్స్. ఒక్కసారి ఈ సిచ్యువేషన్ని చూడు. నీ లుక్స్ చాలా బాగున్నాయి, కానీ మాట్లాడడం మొదలుపెట్టిన 2 నిమిషాలకే కన్వర్జేషన్ డెడ్. ఏం మాట్లాడాలో తెలియదు. నువ్వు తనతో మాట్లాడదాం అని ట్రై చేస్తే ఏదో ఇంటర్వ్యూ లాగా క్వశ్చన్స్ అడుగుతావు. ఎక్కడ వర్క్ చేస్తావు, ఎక్కడుంటావు, నీ హాబీస్ ఏంటి, అంతే. అట్రాక్షన్ కంటే బోర్డం ముందుగా వస్తుంది. చాలామంది అమ్మాయిలు పర్ఫెక్ట్ వర్డ్స్ గురించి చూడరు. వాళ్ళు కంఫర్టబుల్ కన్వర్జేషన్ కోసం చూస్తారు. నువ్వు వినగలవా, రిలాక్స్డ్గా మాట్లాడగలవా, పక్క వాళ్ళను కంఫర్టబుల్గా ఫీల్ చేయగలవా. ఇలాంటి చిన్న చిన్న విషయాలే చాలామంది అమ్మాయిలు నోటీస్ చేస్తారు. ఎందుకంటే పీపుల్ డోంట్ రిమెంబర్ ఎవ్రీ వర్డ్ యూ సెడ్. వాళ్ళు నీతో ఉన్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారో అన్న విషయాన్ని మాత్రమే గుర్తుంచుకుంటారు. కానీ మాటలు మాత్రమే బాగుంటే కూడా సరిపోదు. దానికంటే ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఇదే. పాయింట్ 2, పర్పస్ అండ్ అంబిషన్. నీకు ఒక చిన్న క్వశ్చన్. ఒక అబ్బాయి రోజంతా రీల్స్, గేమింగ్, టైం పాస్ ఇవే చేస్తాడు. ఇంకొక అబ్బాయి తన కెరియర్ మీద, ఫిట్నెస్ మీద, ఫ్యూచర్ మీద వర్క్ చేస్తాడు. ఈ ఇద్దరిలో ఎవరు ఎక్కువ అట్రాక్టివ్గా కనిపిస్తారు? అది ఖచ్చితంగా పర్పస్ ఉన్న అబ్బాయే. ఎందుకంటే హ్యూమన్ బిహేవియర్ న్యాచురల్లీ మూమెంట్ వైపు అట్రాక్ట్ అవుతుంది. స్టేషన్లో నిలబడ్డ ట్రైన్ కన్నా మూవింగ్ ట్రైన్ ఎప్పుడు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అలాగే జీవితంలో ముందుకు వెళ్తున్న వ్యక్తులు కూడా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తారు. ఏదో ఒకటి బిల్డ్ చేస్తున్నావు అనే ఫీలింగ్ ఉండాలి. ఎందుకంటే పర్పస్ లేకుంటే నీ లైఫ్లో కూడా ఒక డైరెక్షన్ ఉండదు. మరి ఇప్పుడు అమ్మాయిలు అబ్జర్వ్ చేసే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇది లేకపోతే మిగతా 3 కూడా చాలా వీక్గా కనిపిస్తాయి. పాయింట్ 1, కాన్ఫిడెన్స్. చాలామంది కాన్ఫిడెన్స్ అంటే గట్టిగా మాట్లాడడం, షో ఆఫ్ చేయడం, ఆల్ఫా మేల్ లాగా యాక్ట్ చేయడం అని అనుకుంటారు. కానీ ఇది రియల్ కాన్ఫిడెన్స్ కాదు. రియల్ కాన్ఫిడెన్స్ అంటే ఎవరి అప్రూవల్ అవసరం లేకుండా ఉండడం. ఒక అమ్మాయి లేట్గా రిప్లై ఇచ్చినా రోజంతా టెన్షన్ పడకుండా ఉండడం. ఇంప్రెస్ చేయడానికి ఫేక్ పర్సనాలిటీని చూపించుకోకపోవడం. అందరికీ నచ్చాలని ట్రై చేయకపోవడం. ఎందుకంటే నీడినెస్ అనేది నువ్వు చెప్పకపోయినా కనిపిస్తుంది. నీడినెస్ సేస్ ప్లీజ్ నన్ను అప్రూవ్ చేయండి, కానీ కాన్ఫిడెన్స్ సేస్ నేను ఎవరో నాకు తెలుసు. అదే డిఫరెన్స్. అందుకే కొంతమందికి లుక్స్ యావరేజ్గా ఉన్నా కూడా చాలా అట్రాక్టివ్గా కనిపిస్తారు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ వాల్యూస్ కోసం వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వరు. వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది. కంఫర్టబుల్గా ఉంటారు, రిలాక్స్డ్గా ఉంటారు, ఆథెంటిక్గా ఉంటారు. అదే రియల్ కాన్ఫిడెన్స్. చివరిగా ఒక విషయం గుర్తుంచుకో. అట్రాక్షన్ అనేది ఒక సీక్రెట్ ట్రిక్ కాదు. నువ్వు నీ లైఫ్ని ఇంప్రూవ్ చేసుకుంటే, నీ కాన్ఫిడెన్స్ పెరిగితే, నీ పర్పస్ క్లియర్గా ఉంటే నువ్వు న్యాచురల్గానే అట్రాక్టివ్గా కనిపిస్తావు. ఈ 4 ప్రస్తుతం నువ్వు ఏది ఎక్కువగా ఇంప్రూవ్ చేసుకోవాల్సింది? కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే షార్ప్, స్టే స్మార్ట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.